విశాఖ పాలనా రాజధానిలో మార్పు లేదు అన్నారు విజయసాయిరెడ్డి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేపట్టామన్నారు. ప్రభుత్వం నుండి ప్రతి కుటుంబం ఏదో ఒక లబ్ధి పొందింది అన్నారు. విపక్షాల కంటే అన్ని అంశాల్లో వైసీపీ ముందుందన్నారు విజయసాయిరెడ్డి. ఈ నెల 10న జరిగే సిద్ధం సభకు 15 లక్షల మంది వస్తారంటున్న ఎంపీ విజయసాయిరెడ్డితో మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ఫేస్ టు ఫేస్. నెల్లూరు ఎంపీగా ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు. అక్కడ ప్రత్యర్థులని ఏ విధంగా ఎన్నుకోబోతున్నారు, అసలు ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా సిద్ధమవుతుంది అనే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. సాయిరెడ్డి గారు, ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా సిద్ధమవుతుంది? బూత్ కమిటీలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఫేస్ కానీ, మేనిఫెస్టో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 99% హామీలు నెరవేర్చినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి తయారయ్యేటటువంటి మేనిఫెస్టో, పొలిటికల్ క్యాంపెయినింగ్, వీటినన్నిటినీ ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగేటటువంటి ఎన్నికల్ని ఎదుర్కోబోతా ఉంది. ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందించారు. ఇంచుమించుగా 87% మంది ప్రజలు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందారు ఈ యొక్క ప్రభుత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల అన్నటువంటి దాన్ని నిజం చేసి ఆయన నిరూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ప్రజలకి ఒక న్యాచురల్ ఛాయిస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా ఇంకా ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి అపనమ్మకము లేదు. మరొక విషయం, ఇంకొక రకంగా ఆలోచిస్తే, ఎవరైతే నాన్ పర్ఫార్మెన్స్ ఉండారో, అంటే పర్ఫార్మెన్స్ అప్ టు సాటిస్ఫాక్టరీ లెవెల్స్కి లేదో, వారందరినీ కూడా షఫుల్ చేయడమా మార్చడమా అన్నటువంటిది చేసి ఒక నూతన ఉత్తేజాన్ని, కొత్త అభ్యర్థులతో పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపి ఎలక్షన్స్కి, ఎన్నికలకు ముందుకెళ్ళడం అన్నటువంటిది ముదావహం. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకటైనప్పటికీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒకటైనా ఒంటరి పోరాటానికి సిద్ధమైనటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరి పోరాటమైనా కూడా విజయాన్ని సాధించే దాంట్లో ఎటువంటి అపనమ్మకం మాకు లేదు. సార్, సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ఎక్కువగా పెద్దపీట వేసింది. సో డెవలప్మెంట్ దృష్ట్యా దాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సో దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? సంక్షేమ పథకాలు మాత్రమే చేశాము, అభివృద్ధిని వెనకపీట వేశాము అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఎన్నో విషయాల్లో సంక్షేమ పథకాలను ముందుకు నడిపించినటువంటి మాట వాస్తవం. ఇచ్చినటువంటి హామీలు కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేర్చినటువంటి నేపథ్యం. అట్ ది సేమ్ టైం అభివృద్ధి అన్నటువంటిది ఎక్కడా కూడా వెనుకబడలేదు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేసినటువంటి కాకుంటే ప్రతిపక్షాలు ఆ రకంగా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఒక రోడ్స్ అన్నటువంటి విషయంలో 4 గతుకులు ఏర్పడినంత మాత్రాన అభివృద్ధి లేదు, అభివృద్ధి కుంటుపడింది అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి లేదు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నాం. రామాయపట్నం ప్రాజెక్టు కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, విశాఖపట్నంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారి ప్రభుత్వం వెనుకంజ వేయలేదు, ముందుకు సాగుతూ ఉంది. అంచనాలకు మించి చేసింది అన్నటువంటి విషయంలో సందేహం లేదు. మరి రాజధాని అంశంలో ఏం చెప్తారు? మొట్టమొదటి నుంచి కూడా రాజధాని విషయంలో ఒకే ఒక స్టాండ్.
ఎక్కడా మార్పు లేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నం, ఇక్కడ ఈ రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నటువంటిది కర్నూలు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు, భవిష్యత్తులోనూ మార్పు ఉండదు. ఇది మొట్టమొదటి నుంచి కూడా మేము ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్. ఇప్పుడు సిద్ధం సభలు చూసాను, చాలామంది కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తున్నారు. సో దీన్ని చూసి ఇప్పుడు లాస్ట్ సిద్ధం సభ జరగబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఏదైనా స్పెషాలిటీ ఉంది సిద్ధం సభకి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నేను ఇప్పుడు గతంలో చెప్పినటువంటి 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ క్యాంపెయిన్ కానీ, బూత్ కమిటీలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎన్నికలకు సిద్ధమయ్యాం. ఎన్నికలకు అంటే సంక్షేమ పథకాలు, ఇచ్చినటువంటి హామీల అమలు, అన్ని ప్రతి ఒక్క విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల కన్నా ముందుండి సిద్ధంగా ఉంది. మేము సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకు తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం 4 సభలు, సిద్ధం సభలు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 3 సభలు పూర్తయ్యాయి. భీమిలి, ఏలూరు, అనంతపురం. జరగబోయేటటువంటి మార్చి 10న జరగబోయేటటువంటి సభ అద్దంకి హైవేలో. ప్రతి ఒక్క సభ గతంలో జరిగినటువంటి సభతో, ముందు జరిగినటువంటి సభతో పోల్చి చూసుకున్నట్టయితే జరిగేటటువంటి 2వ సభ అత్యంతమైనటువంటి సక్సెస్. ఇంకా ఉత్సాహంతో కూడినటువంటి కార్యకర్తలు, మేజర్గా కార్యకర్తలు వస్తున్నారు. పార్టీ ఎవరికైతే లబ్ధి చేసిందో వాళ్ళందరూ కూడా స్పాంటేనియస్గా, ఎవరు ప్రమేయం లేకుండా వచ్చి సభలకు హాజరవుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటటువంటి సందేశాన్ని వాళ్ళందరూ కూడా వింటున్నారు. అలాగే ఈ జరగబోయేటటువంటి సభలో గతంలో 10 లక్షల మంది హాజరైతే జరగబోయేటటువంటి సభలో 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఈ యొక్క సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది ఆఖరి సభ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేనిఫెస్టో కూడా తయారవుతుంది. ఆ సభలో డిక్లేర్ చేస్తారని కాదు, మేనిఫెస్టో ఆల్మోస్ట్ పూర్తయ్యేటటువంటి సమయం వచ్చింది. ఈ సభ తర్వాత, ఈ ఆఖరి సిద్ధం మహాసభ తర్వాత ఎన్నికల ప్రచారం అన్నటువంటిది జరుగుతుంది, కొనసాగుతుంది. మార్చి 13కో 13, 14 తారీఖుల్లో ఎన్నికల ప్రకటన కూడా వెలువడుతుందని ఆశిస్తున్నాం. వచ్చిన తర్వాత నియోజకవర్గం మ్యాక్సిమం నియోజకవర్గాలు కవర్ చేయాలనో కవర్ చేసుకుంటూ సీఎం గారు ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని నేను తెలియజేసుకుంటున్నాను. సార్, మేనిఫెస్టో గురించి చెప్తున్నారు. మేనిఫెస్టో ఈసారి డిఫరెంట్గా ఉండబోతుందా? లాస్ట్ టైం మనం చూసాం అన్ని సంక్షేమ పథకాలు, నవరత్నాలు, వీటిపైన ఎక్కువ. దీనిపైన ఏమన్నా ఈసారి ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉండబోతున్నాయి? కొన్ని కొత్త పథకాలు ఏమైనా ఉండబోతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి, పేదలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నిజంగా చరిత్రలో ఒక అజరామరంగా నిలిచిపోతుంది. ఈ యొక్క గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, ఈ మేనిఫెస్టో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి, మరి పేదలకు, మిగతా వర్గాల్లో ఉండేటటువంటి పేదలకు వారి ప్రయోజనాలను కాపాడేటటువంటి ఉద్దేశంతో అదే లక్ష్యంగా ఈ యొక్క మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. గతంలో కన్నా న్యాచురల్గా టైం జరిగే కొంది భిన్నత్వం అనేటటువంటిది ఉంటుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేటటువంటి గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకి ఏ రకంగా అభివృద్ధి మనం ఉంటుందో అదే రకంగా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి, సంక్షేమం, వీటినే ప్రధానమైనటువంటి అంశాలుగా మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు నెల్లూరు విషయానికి వస్తే, నెల్లూరు ఎంపీగా మిమ్మల్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏమంటారు సీఎం జగన్? పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాలే శిరోధార్యం. ఆయన పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. దాంట్లో మళ్ళీ తిరిగి వేరే ఆలోచన అన్నటువంటిది ఉండదు.
అంటే ప్రత్యేకంగా ఏమన్నా మీరైతే సూట్, ఎందుకంటే చాలా డిస్కషన్ జరిగింది నెల్లూరు ఎంపీగా ఎవరిని పెట్టాలి ఏంటి అనేదాన్ని, ఆ తర్వాత ఫైనల్గా మీ పేరు వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను పోటీలో దిగడం జరిగింది. తప్పకుండా 100% విజయం సాధిస్తాం. ఓకే, ఇప్పుడు అక్కడ టీడీపీ ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్, ఆయన ఏ విధంగా ఎన్నుకోబోతున్నారు, అక్కడ మీరు ఎదుర్కోబోతున్నారు, అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పార్టీ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, ఇక్కడ పార్టీ అన్నటువంటిది ముఖ్యం, పార్టీ అధినాయకుడు అన్నటువంటిది ముఖ్యం. పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాయిరెడ్డి ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి ఉండొచ్చు. పార్టీ ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎవరినైనా కూడా పార్టీ అధినాయకులు పెడితే తప్పకుండా మా పార్టీ అభ్యర్థి గెలుస్తారు. నా యొక్క అభ్యర్థిత్వం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు. ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాల విషయంలో కూడా అంతేననుకుంటా. అంటే టఫ్ సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా, లేక మనం గెలిచే అవకాశం ఉందంటారా? అక్కడ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి 7 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది. ఆ విషయంలో సందేహమే లేదు. కడప తర్వాత నెల్లూరు వైఎస్ఆర్సీపీకి కంచుకోట, లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ఏవైతే విమర్శలు వస్తున్నాయో దాని మీద మీరేమంటారు? ఒక్క కడప మాత్రమే కాదు, రాయలసీమ మాత్రమే కాదు, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర కానీ, అటు గుంటూరు కానీ, పల్నాడు కానీ, ప్రతి దగ్గర మీరు చూశారు. గత ఎన్నికల్లో 175 స్థానాలకు 151 స్థానాలు గెలుచుకున్నాం. ఈరోజు గతంలో పోలిస్తే, గత ఎన్నికలతో పోలిస్తే, 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా యొక్క పార్టీ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించి ఇంకా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందే కానీ దాంట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి అన్నటువంటి భేదాలేమీ లేవు. ప్రతి దగ్గర కూడా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో ఉంటుంది. సార్, మీరు ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఏ విధంగా అయితే సీట్ల విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు వైఎస్ఆర్సీపీ సేమ్ మొన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్ లిస్ట్లో కూడా బీసీలకు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనమాట. సో ఇది ఎలా చూస్తారు? వాళ్ళు కూడా సేమ్ అవలంబిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ వార్డు మెంబర్స్ దగ్గర నుంచి పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, మంత్రివర్గ కూర్పు కానీ, ప్రతి విషయంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేశ చరిత్రలోనే, దేశంలోనే మరెక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశమో లేకుండా ఉంటే ఇంకొక పార్టీయో ఈ విధంగా చేసింది అన్నటువంటి దాంట్లో వాస్తవం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గతంలో కంటే ఈసారి ఇంకా వైఎస్ఆర్సీపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి హసీనా, TV9 విజయవాడ.